తొలగింపులకు సంబంధించి ఎలాంటి ప్రక్రియను అనుసరించేదానిపై సోమవారం ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని మరో వార్తా కథనం ఇచ్చారు. అలాగే ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి తిరుపతి స్థానిక వార్తలను ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. యువత ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, అవగాహన సదస్సుకు విశేష స్పందన, పోరుబాటలో నినాదాల హోరు, తిరుమలలో పెరిగిన చలి తీవ్రత, కారు ఢీకుని ద్విచక్ర వాహనదారుడి మృతి అని చెప్పి మరో వార్తా కథనాన్ని ఇచ్చారు. ఏఐతో ఔషధ రంగంలో కొత్త మార్పులని మరో వార్తా కథనం ఇచ్చారు. స్విమ్స్లో పులివర్తి నానికి పరామర్శ అని ఒక వార్తా కథనం ఉంది. అలాగే సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా పతాక శీర్షికన సాక్షి దినపత్రికలో గురువింద గుంజీలు, విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు అని ఒక వార్తా కథనం ఇచ్చారు. పతాక శీర్షికన లోకేష్ దెబ్బకు టీడీపీ కాకావికలు, యనమల ఇంట్లో టికెట్ లొల్లి, ఆడుదామాంధ్ర అదుర్స్, నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు, అబద్ధాల గురువు బాబుకు దరువు, సాక్షి కేసుల్లో జగన్ వాయిదాలంటూ దిగజారు దుష్ప్రచారం, ఫిరాయింపుదారుల అనర్హతకు వైఎస్ఆర్సీపీ చర్యలు, బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు, ఎంపీ అభ్యర్థులు కావలను, బరువైన సూట్ కేసుతో వచ్చిన వరకే ప్రాధాన్యం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం అని చెప్పి మరో వార్తా కథనం కూడా ఇచ్చారు. అలాగే సాక్షి దినపత్రికలో స్థానికంగా ప్రచురితమైనటువంటి అంశాలను చూద్దాం. గడువులోగా అర్జీలకు పరిష్కారం స్పందన కార్యక్రమం జరిగింది. 18 నుంచి జాతీయ వర్క్షాప్, హాజరైన జేసీ డిఆర్ఓ, పలువురు ఎస్ఐల బదిలీలు, ఉద్యోగుల మేలు కోరి సంతోషం ఇంటికి చేరి వైఎస్ఆర్సీపీలోకి వలసల వెళ్లువ, స్వచ్ఛమైన సంబరాలు, స్వచ్ఛ తిరుపతికి ప్రజలు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని కమిషనర్ హరిత పిలుపునిచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు స్వచ్ఛ సర్వేక్షణ 2023లో జాతీయ స్థాయి అవార్డు. ఆ తర్వాత ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాలను కూడా చూద్దాం. ఎస్మా రద్దు, జీతాల పెంపు, రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్, వివిధ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం, అవసరమైతే రాష్ట్ర బంద్ పాటిస్తాం, నేడు రాస్తారోకోలు ప్రదర్శనలు, సుప్రీం తీర్పును స్వాగతిస్తాం, మున్సిపల్ కార్మికులపై పోలీసుల ప్రతాపం, విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, పలు జిల్లాల్లో అరెస్టులు, కొనసాగిన సమ్మె, ఓఎన్జీసీ ఫస్ట్ ఆయిల్ ప్రారంభం, వేతనాలు పెంచము, అంగన్వాడీలకు ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. చివరగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన అంశాలు చూద్దాం. యాంటీ కబ్జా, బీజేపీ వాళ్లకు డౌట్ వస్తుంది, పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు, ఆమె వస్తానంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి, ఇప్పుడెందుకులే అన్న సీఎం స్పందనతో షాక్, అక్కడున్న నేతలు అవాక్కు అని ఒక వార్తా కథనం ఇచ్చారు. పతాక శీర్షికన వైసీపీలో రచ్చరచ్చ, టికెట్ల కాకుతో తిరుగుబాట్లు, జగన్ అండుకో బుజ్జగింపులు, తాడో పేడో జగముండి సర్కార్తో ఢీ అంటే ఢీ, ఇసుక మేటలో మేరునగధీరుడు, అలా ఎలా వదిలేస్తారు, బిల్కిస్ బానో కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమ్యునేషన్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి మరో వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇది ఇవాల్టి ప్రధాన దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా విశేషాలు. ఇక ఈ వార్తలపై సమగ్రంగా చర్చించడానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మన ఆహ్వానం మేరకు స్టూడియోకు విచ్చేశారు ఇవాళ ఒక సీనియర్ రాజకీయ నాయకురాలని, కాంగ్రెస్ పార్టీ అంటే తాను ఆవిర్భవించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు కూడా రోజుకొక పార్టీ పూటకొక జెండా చేర్చబట్టేటటువంటి పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజకీయ నేతలు ఉన్నటువంటి సందర్భంలో కొంతమందిని చూస్తున్న పరిస్థితుల్లో ఒకే పార్టీని నమ్ముకొని దశాబ్దాల తరబడి ఒకే పార్టీకి అంకితమయ్యి ఆ పార్టీ కోసమే కృషి చేస్తూ చిత్తశుద్ధితో పార్టీలో అగ్రనాయకులు మారినా, స్థానిక నాయకులు మారినా వారు మాత్రం అదే పార్టీని అంటుపెట్టుకుని చిత్తశుద్ధితో నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారెవరో కాదు, ఇవాళ మన ఆహ్వానం మేరకు స్టూడియోకు విచ్చేశారు ఏఐసిసి సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిడంబి ప్రమీలమ్మ గారు ఇవాళ మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకు విచ్చేశారు. వారికి సిటీ కేబుల్ తరఫున స్టూడియోకు స్వాగతం పలుకుతున్నాం. అమ్మ, మీకు సిటీ కృష్ణతేజ ఛానల్ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మొట్టమొదటగా అనేక దశాబ్దాలుగా మీరు ఒకే పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతోమందిని మీ యొక్క అనుభవంలో చూసింటారు. ఏఐసిసి సభ్యురాలుగా కూడా కొనసాగుతున్నారు. మీ ఇంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది,
ఇందిరాగాంధీ దగ్గర నుంచి మీరు చూశారు. ఇందిరాగాంధీ గారితో కూడా మీరు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఉన్నప్పుడు వారితో కూడా కలిసి వారి సాహచర్యాన్ని మీరు చూడడం, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా వారితో కూడా మీరు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గాంధీ గారు ఉన్నటువంటి ఆ సందర్భాలన్నీ పోయి ఇప్పుడు ఖర్గే గారు ఇప్పుడు అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఏ విధంగా ఉంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ? మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కానీ కాంగ్రెస్ మళ్ళీ అక్కడ అధికారాన్ని చేపడుతుందని కానీ ఎవ్వరూ ఊహించని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక నెల రోజుల్లోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పూర్వవైభవానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినట్లుగా ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారు. ఇక్కడ వైఎస్ షర్మిల గారి అభిమానులైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన వీరంతా కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారిని మీరు ఆహ్వానించి వారితో కూడా కలిసి పనిచేసేటటువంటి వాతావరణం కనిపిస్తోందా? కాంగ్రెస్ పార్టీ తిరిగి విభజన పాపాన్ని అంటగట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడదీసి కాంగ్రెస్ పార్టీ విభజన పాపం మోసింది. అందువల్ల గత ఎన్నికల్లో కూడా ఇక్కడ విఫలమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు, పార్టీ గెలవని పరిస్థితుల్లో కూడా. అయినా కూడా మీరు పార్టీ ఇచ్చినటువంటి అప్పచెప్పినటువంటి పనిని చిత్తశుద్ధితో నిర్వర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది చెప్పేదాని ముందు, మీరు ఎన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు? మీ కాంగ్రెస్ పార్టీలోకి రాక చేరిక ఏ విధంగా జరిగింది? ముందుగా ఒక్కసారి క్లుప్తంగా మా వీక్షకులకు వినిపించండి. ఆ తర్వాత మనం ప్రస్తుత రాజకీయాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. కృష్ణతేజ ఛానల్ వారికి, వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు త్వరలో మనం సంక్రాంతి పండుగ, భోగి పండుగ జరుపుకోబోతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ యొక్క మీడియా మూలకంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో నా పుట్టుకే కాంగ్రెస్ పార్టీ. అంటే నా కుటుంబము 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. నా కుటుంబీకులు ఎవరు కూడా పార్టీలు మారలేదు. ఆ పందాలో నేను కూడా 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎలా వచ్చామంటే, పుట్టుకే కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఎలా వచ్చామంటే అదే సమాధానము. తండ్రి మరణించేటప్పుడు కూడా, అమ్మ ఎన్ని పార్టీలు అన్నారా అని కాంగ్రెస్ పార్టీని వదలొద్దు, ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే ముఖ్యము, అందులోనే నువ్వు కొనసాగాలి అని కోరారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యము ఈరోజు ఆయన ఇక్కడ మన మధ్య లేరు, కానీ నాదమన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నారు. నాన్నగారు ఆ మాట అంటూ ఉంటే వారు కూడా కంట తడి పెట్టారు నాన్నగారు అంతిమ సమయంలో. పేరు చెప్పండి. నా పేరు ప్రమీలమ్మ. కిడాంబి నాన్నగారి పేరు నాన్నగారు కిడాంబి రాజా శ్రీనివాసన్. మా తాతగారు కిడాంబి నగిరి వరదాచారి గారు. నగరి వరదాచారి గారు అంటే నగరి మా యొక్క స్వగ్రామం. మేము స్వగ్రామం తిరుపతి పూర్వీకులది. కానీ నాన్నగారు 4 తాతగారులతో నాన్నగారు తిరుపతిలో నగరిలో స్థిరపడ్డారు. మిగిలిన తాతగారులు తిరుపతిలోనే స్థిరపడ్డారు. మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ తిరుపతికి కిడాంబి కృష్ణమాచార్యులు కూడా నాకు తాతగారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మా పుట్టుక. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాం, అందులోనే కొనసాగుతాం. మాకు అదే అపేక్ష. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది? ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్నప్పటికీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనగలిగేటటువంటి సత్తాకు ప్రామాణికాలు ఏవి పాటిస్తున్నారు? మళ్ళీ రాజకీయంలో చురుగ్గా ప్రతిపక్ష పార్టీగా ఉండి చురుగ్గా పాత్ర పోషిస్తున్న మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టడానికి ఏ విధమైన పాత్ర కేంద్ర స్థాయిలోనూ, అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతోంది షర్మిల గారి రాకతో? ఇప్పుడు వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి కొత్త రాజకీయ నాయకులందరి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మీరు నేర్పిన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు
పగ్గాలు చేపట్టారు. మరి మా సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి అది అండదండలతో కాంగ్రెస్ పార్టీని చేపట్టి ముందుకు నడపగలిగిన సత్తా అనుభవం మల్లికార్జున ఖర్గే గారికి ఉంది. మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా శక్తివంతమైన ప్రతిపక్షంగా బీజేపీ పార్టీని ఎదుర్కొంటామనే దానిలో ఏమాత్రం మాకు సందేహం లేదు. ఈరోజు కూడా మాకు 63% ఓట్లు వచ్చి కూడా గెలవలేకపోయినందుకు కారణం కొంత అవగాహన లోపము, పైగా మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మీరు ఈరోజు చూస్తూనే ఉన్నారు. వేలకు వేలు ఓట్లు తొలగించుకోవడము, ఓట్లు చేర్చుకోవడము, ఈవీఎంలు మేనేజ్ చేయడము, ఇలాంటి అకృత్యపు చర్యల వల్ల గెలుస్తూ ఉన్నారు. వీటినన్నిటిని కూడా అరికట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిచి ముఖ్యమైన ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగడమే కాకుండా రాబో రోజుల్లో తప్పకుండా మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా నెరవేరుస్తాం. ఇక షర్మిల గారి రాకన్నారు కదా, షర్మిల గారే కాదు, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చి చేరినా మేము ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఎవరిలోనూ విలీనం కాదు, ఎప్పటికీ వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, అవసరం ఉంది ఈ దేశానికి, ప్రజలకు, వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అవసరం అనుకున్న వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరవచ్చు. అది మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. ఇక షర్మిల గారు మా పార్టీ మనిషి. షర్మిల గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు. చివరి క్షణం వరకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమని నొక్కి ఒక్కాడించిన గొప్ప ప్రజాస్వామ్యవాది. కాబట్టి ఆమె రాక మా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుంది. కొందరు నాయకులు అంటున్నారు కబ్జా చేశారని. కబ్జా ఎవరు చేశారండి? కబ్జాలు మీకు అలవాటు, మీరు కబ్జాలు చేశారు. మీ కబ్జా యొక్క కుట్రకోణంలో నిలబడలేక చాలామంది వెనుదిరుగుతున్నారు. అందుకు మేము కారణం కాదు, మీరే కారణం. మీ పరిపాలన శూన్యత, పరిపాలన అనుభవం లేకుండా రోజుకొక చట్టము చేసుకుంటూ అటు కోర్టుల్లో అయితే కోర్టుల ధిక్కారం ఎన్ని జరిగిందో మీకు తెలుసు. మీరు తీసుకొచ్చిన జీవోలన్నీ రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నాయకులు కూడా రద్దుపరుచుకొని వచ్చేస్తున్నారు. అది మీ పరిపాలన లోపము, అంతేగాని మా తప్పు మాత్రం కాదు. తప్పకుండా షర్మిల గారిని ఆహ్వానిస్తాం, షర్మిల గారితో కలిసి పనిచేస్తాం. మా పార్టీని బలోపేతం చేసుకోవడమే మాకు లక్ష్యం. తెలంగాణలో చూసుకుంటే అమ్మ టీఆర్ఎస్ ఓడిపోతుందని కానీ ఒకసారిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కానీ ఆ యొక్క కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అనుకోవచ్చా? మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా విస్తృతమైన ప్రచారం, ప్రజల్లో కలిసి తిరగడం, చివరి ఒక నెలలో పూర్తిగా చిత్రమే మారిపోయింది, రాజకీయ చిత్రం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని ఊహించిన రీతిలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడం మనం చూస్తాం. ఆ విధంగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పగ్గాలు కనుక చేపడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా? షర్మిల గారి రాక కాంగ్రెస్ పార్టీపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది? తెలంగాణలో మరి కేసీఆర్ గారి నియంత ధోరణి ఆ కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. ఆ యొక్క పరిస్థితుల్లో యువకుడు, మంచి పట్టుదల కలిగిన వాడు, ప్రజల్లో తాను మమేకమై చెప్పిన మాటకు నిలబడతాడన్న నమ్మకంతో రేవంత్ రెడ్డిని నాయకుడిగా మా పార్టీ గుర్తించి ఆయన్ని ప్రజల్లోకి పంపడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర చాలా వరకు ప్రజల్లో ప్రభావితం చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన పార్టీకి మనం వెన్నుపోటు పొడిచాము అన్న ఆలోచన కూడా ప్రజల్లోకి వచ్చింది. ఇవన్నీ సమిష్టిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైంది.
అలాగే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కబ్జా చేసి పరిపాలిస్తుండగానే ఇది ఏమంటారు, కొత్త వెళ్ళు వచ్చి పాత నీరు కొట్టుకుపోయిందని. అలా కొత్త వెళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థిరత్వాన్ని పక్కకు నెట్టింది. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ కొందరు మాట్లాడినట్టు భూస్థాపితం కాదు. ఖచ్చితంగా శర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కాంగ్రెస్ నాయకులందరూ కలిసి పనిచేసి తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది. మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఫిరాయింపుదారుల అనేక పార్టీల్లో మారుతూ ఉంటారు, టికెట్లు ఆశిస్తూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి ఈ రోజుల్లో. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు తీసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఒకటిగా పోటీ చేయడము, వైఎస్ఆర్సీపీ సపరేట్గా ఒక దీంట్లో ప్రస్తుతం అధికారంలో ఉండడము, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడము, ఈ పరిణామాలన్నీ తీసుకుంటే ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి రాకపోకలు, మార్పులు, చేర్పులు అన్నీ కూడా చోటు చేసుకుంటున్నట్లుగా వార్తా కథనాలు మనం చూస్తున్న నేపథ్యంలో అగ్రనాయకులు ఎవరైనా కానీ, ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరేటటువంటి అవకాశం ఉందా? మిమ్మల్ని ఎవరైనా కలిశారా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరతామని కానీ, మాకు కూడా ఇందులోకి ఆహ్వానం ఇవ్వండి, మేము ఇందులో వచ్చి పనిచేస్తాము, క్రియాశీలకంగా ఉంటాము అని చెప్పి ఇటు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీలో, బీజేపీ కానీ, వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రస్తుతం షర్మిల గారి రాక నేపథ్యంలో కావచ్చు, ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని అనుకోని కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి కూడా వలసలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది. మమ్మల్ని కూడా చాలామంది కలిశారు, కానీ అవి ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్. ఇంకా ముందు వాటిని బహిర్గతం చేస్తాము. అలా ఎన్నికల ముందు పూర్తిగా వాళ్ళు ప్రత్యక్షంగా బయటపడినప్పుడే మేము కూడా ఆ విషయాల్ని బయట చెప్పగలుగుతాము. కాంగ్రెస్ పార్టీలోకి అందరూ వచ్చి కలిసేది ఇవాళ కొత్త కాదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలో తీసుకున్న 10-15% ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఏ పార్టీకి ఆ యొక్క విలువ లేదు. అట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గరికెలాగా అలా పడిపోయినా మళ్ళీ పైకి లేచి మొలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. మరోవైపు కేంద్రం విషయాన్ని కనుక ఆలోచిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎవ్వరూ ఊహించని విధంగా ఆ అద్భుతమైనటువంటి అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చేపట్టి రాముల వారి ప్రతిష్ట కూడా ఈ నెల 22వ తేదీ జరగనుంది. దీనికి సంబంధించి అక్షింతలు కూడా నగరాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాల్లోనూ గ్రామాన కూడా శ్రీరాముల వారి అక్షంతలు పంచిపెట్టడం జరుగుతుంది. 22న ప్రాణప్రతిష్ఠ ఉంది, అయోధ్య రామాలయం నిర్మాణం ఉంది అనేటటువంటి ఒక హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి స్వామి శ్రీరాముల వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామమందిరం ఇవాళ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకొని బీజేపీ ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గారు ఇవాళ రామాలయాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 22వ తేదీ ప్రారంభమవుతుంది. వాళ్ళ అందరూ కూడా పండుగ వాతావరణంలో రాముల వారి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. రామనామమే ఆ రోజు పూర్తిగా జపిస్తూ ఉంటారు. రోజు ఉన్నా కూడా ఆవేళ రాముల వారి యొక్క గుడి ప్రారంభోత్సవం కాబట్టి ఆ మందిర ప్రారంభం నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా రామనామం వినిపించే పరిస్థితులు ఉన్నాయి. ఇంతటి గొప్ప కార్యక్రమం తలపెడుతూ ఉన్నారు కాబట్టి సోనియా గాంధీ గారికి అక్కడే ఉంటారు కాబట్టి వారికి ఏమన్నా ఆహ్వానం అందిందా? అంది ఉంటే సోనియా గాంధీ గారు రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్తారా? మీకు తెలిసినటువంటి సమాచారం చెప్పండి. మీరేమనుకుంటున్నారు? అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న ప్రయత్నము ఈనాటిది కాదు. దాదాపు 500 సంవత్సరాలుగా పోరాడి ఎంతోమంది దీనికి సహకరించి పోరాడి ఈరోజు మన అందరి అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రామ మందిరం పరిపూర్ణత సంతరించుకొని దాన్ని ప్రారంభోత్సవం జరుపుతున్నది చాలా సంతోషం. అదే సమయంలో ఆహ్వానము అంది కూడా వారు రావడం లేదు అని కొంతమంది మీడియాలో చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఒకవేళ అందినా ఆమె రాకపోతే దాన్ని ఒక దోషంగా పరిగణించడం మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఉన్నారు.
మధ్యలో బ్రేక్ చేయలేరు ఒకటి. రెండవది, రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు, రాజకీయంలో పనిచేస్తున్నాడు. మోడీ గారిని ప్రత్యక్షంగా కానీ ఏ యొక్క తప్పు మాట అనలేదు. ఎవరో కొందరు బ్యాంకుల్లో డబ్బులు దోచుకుని దేశాలకు వెళ్ళిపోతే విదేశాలకు వెళ్ళిపోయారు, కోట్లాది రూపాయలు దోచుకొని. వారిని గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఈ మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ వారి డబ్బు దోచుకొని పోతున్నారని ఒక స్లిప్ ఆఫ్ ది టంగ్ చెప్పింది పెద్ద దేశద్రోహ నేరంలాగా పరిగణించి ఆయనకు ఎంత పెద్ద శిక్ష వేశారంటే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి జైల్లో పెట్టి ఇంటిని ఖాళీ చేయమని అంతగా అవమానపరిచి గాయపరిచిన సందర్భంలో వీరి ఆహ్వానాన్ని మన్నించి వారు వస్తారా అన్నది సందేహాస్పదమే. రామ మందిరాన్ని ఆ రోజే పోయి చూడాలా, మళ్ళీ పోయి చూస్తారు, దండం పెట్టుకుంటారు. వాళ్ళకి భక్తి లేదా? మాకు భక్తి ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి భక్తి లేదంటారా? మేమందరము భగవంతుని సేవకులమే, భగవంతుని ప్రియులమే. అందువల్ల ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారా అంటే మీరు గాయపరిచిన గాయం ఎంతవరకు మానుకొని రాగలరన్నది వేచి చూడాలి. వాళ్ళు రాకపోతే దాన్ని ఎవరైనా తప్పుపడితే అది మాత్రం సమంజసం కాదు. తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఆహ్వానాలు ఎవరిచ్చినా వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది ఆహ్వానం తీసుకున్న వాళ్ళ యొక్క నిర్ణయం. దాన్ని ఒక నేరంగా పరిగణిస్తే అది వాళ్లకు అవగాహన శూన్యమని చెప్తాను నేను. మొత్తం మీద సోనియా గాంధీ గారు ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందా, అంది ఉంటే వెళ్తారా వెళ్ళరా అనేది కూడా 22వ తేదీకి తెలిసే అవకాశం ఉంది. ఆవేళ మనకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రామ మందిరానికి ప్రారంభోత్సవానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అది వారి ఇష్టం, తర్వాత వెళ్ళి నమస్కారం పెట్టుకుంటారని మీరు చెప్తున్న పరిస్థితుల్లో రామాలయ ప్రారంభోత్సవం అదొక జాతికి పండుగ లాంటిది. ఆవేళ వాళ్ళు వెళతారు, ఆ రోజు పాల్గొంటారని చెప్పి మనం ఆశిద్దాం. తర్వాత ఈ మందిర విషయానికి వచ్చాం కాబట్టి స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఈ మధ్యకాలంలో పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆదాయంలో 1% తిరుపతికి ఖర్చు పెట్టాలి. ఆ తిరుపతి అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ఖర్చు పెట్టాలనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బున్నందువల్లే ఇటువంటి కార్యక్రమాలకంతా తెగబడుతున్నారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. ఇక్కడ ఎందుకు గొడవలే అని చెప్పి మళ్ళీ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అది ఉండింటే తిరుపతి అభివృద్ధికి ఉపయోగపడేదా, శ్రీవారి డబ్బులు తిరుపతికి ఖర్చు పెట్టచ్చా పెట్టకూడదా? ఒక సీనియర్ నాయకురాలుగా, చిన్నప్పటి నుంచి తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి ఇక్కడి పౌరురాలుగా మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. మంచి ప్రశ్న అడిగారు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క నిధుల నుంచి 1% తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెడతామో అని పాలక మండలి నిర్ణయించడాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. కారణం, తిరుపతికి ప్రతిరోజు 1,00,000 మంది బయటి ప్రజలు వస్తున్నారు, భక్తులు. అది కాకుండా దేవస్థానం నిధులు తిరుపతిలో అభివృద్ధికి అంటే, అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏమో మాకు తెలియదు కానీ అభివృద్ధి అంటే విద్య, వైద్య, ఇక ఇతరత్ర ధార్మిక కార్యక్రమాలు అన్ని అందులో మిళితమైనట్టు. అలాంటప్పుడు ఈ విద్యకు వైద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ విద్యా సంస్థలన్నీ దేవస్థానం డబ్బులే. ఈ పెద్ద పెద్ద వైద్య మరి స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ ఇంకా ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఆసుపత్రులు కానీ అన్నిటిలో తిరుపతి దేవస్థానం యొక్క సహాయ సహకారాలు ఉంటూనే ఉంది. అలాంటప్పుడు ఇక మౌలిక సదుపాయాలు చేయడంలో తిరుమల దేవస్థానం నిధులను ఖర్చు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారు. ఒక 30,000 మందికి పైగా ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కు, కొత్తగా ఉద్యోగాలకు, కొత్తగా విద్యా సంస్థల్లో చేరడానికి అనేక మంది, ఒక 30,000 మంది వస్తున్నారు. నెలలో 30,000-40,000 మంది వీళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కార్లు లేవండి, కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు కాదు,
సామాన్యమైన ప్రజలు, టూ వీలర్స్లో ప్రయాణం చేసేవాళ్ళు, కాలినడక ప్రయాణం చేసేవాళ్ళు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఇలా వంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సదుపాయంగా ఈ యొక్క తిరుపతిని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ప్రోత్సహిస్తే వాళ్ళందరూ కూడా కొంత సౌకర్యంగా వచ్చి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఒక చిన్న ఉదాహరణ స్వాగతం కాకుండా చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు కరకంపాడి రోడ్లో నేను మా డ్రైవర్ కారులో వస్తున్నాము. ఒక ముసలి అతను రూయా హాస్పిటల్కి వెళ్ళాలని, చాలా ముసలి అతను కర్ర పట్టుకొని నడుచుకుంటూ ఎక్కడి నుంచి వస్తున్నామంటే కడప నుంచి వస్తున్నాడట. అక్కడక్కడ నిలబడి వస్తున్నానమ్మా, రూయా హాస్పిటల్కి ఎటు వెళ్ళాలని అడిగాడు. అక్కడ కారు నిలిపాను, పండ్లు ఏవో తీసుకోవాలని అడిగాడు. ఇదే దారి పెద్ద ఆయన అని చెప్పాను. సరే నా మాట విని ఆయన ఒక 4 అడుగుల ముందు నడిచి కొంచెం పల్లంగా ఉంది, పడిపోయాడు. అక్కడ బాధ అనిపించింది. ఆయన లేపి కారులో ఎక్కించుకొని పోయి రూయా హాస్పిటల్ దగ్గర వదిలి, ఇదే రూయా హాస్పిటల్, నీ కార్డు చూపించు, లోపలికి వెళ్ళొచ్చు చెప్పి వెళ్ళిపోయా. అలా వృద్ధులు, పిల్లలు, పేదవారు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన తిరుపతి వాళ్ళు కాదండి, తిరుపతి జిల్లా వాళ్ళు కాదండి, పొరుగు జిల్లాల వాళ్ళు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు, పొరుగు దేశాల వాళ్ళు కూడా బర్డ్స్కి వెళితే ఎక్కడెక్కడి నుంచో పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క వైద్య సదుపాయం పొందడానికి ఈ తిరుపతి పట్టణానికి వస్తున్నారు. వీళ్ళ కోసమని అనేకమైన మరి హోటల్స్ కూడా ప్రబలంగా వస్తున్నాయి. ఇటువంటిప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, ప్రయాణ సౌకర్యాలు కానీ, నీటి వసతి కానీ సమృద్ధిగా లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వీటన్నిటి మూలంగా మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి తిరుపతి నిధులు ఖర్చు పెట్టడం ఈరోజు క్రొత్త కాదు. ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రోత్సహించాలనేదే నా యొక్క విజ్ఞప్తి. దీని తిరుపతి అభివృద్ధికి 1% ఖర్చు పెట్టాలి అని పాలక మండలి నిర్ణయించిన క్రమంలో రాజకీయ పార్టీలు కొన్ని దీన్ని అడ్డుకున్నాయి. ఇలా చేయడం తప్పు అని. ఎందుకోసం అడ్డుకొని ఉంటారు? ఎందుకు తప్పు అనిపించి ఉండొచ్చు? ఎందుకు అడ్డుకున్నారు అంటే, మంచి పనులు ఎవరు చేసినా సంతోషించాలి, ప్రోత్సహించాలి, అభినందించాలి అన్న ఆలోచన లేని వాళ్ళు అడ్డుకుంటారు. తర్వాత స్థానికంగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు ఉవ్వెత్తున. దాదాపు ఒక 26-27 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పెద్ద పెట్టిన రోడ్డుపైకి వచ్చి తమకు జీతాలు స్థిరీకరించాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఇలాంటి అనేక డిమాండ్లతో ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోవడంతో అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి, నిన్నైతే వర్షం పడుతున్నా కూడా అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క నిరసనను వ్యక్తం చేశారు. అలాగే మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చాలని చెప్పి. వాళ్ళ డిమాండ్లను తీర్చాల్సింది పోయి వాళ్ళందరిది కూడా గొంతెమ్మ కోరికలు అని చెప్పి నిన్న వచ్చినటువంటి వారు కొంతమంది చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా వారిపైన ఎస్మా ప్రయోగించి అందరూ కూడా విధుల్లోకి వచ్చి చేరాలి, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అల్టిమేటం ఇచ్చింది. ఇవాళ వచ్చినటువంటి వార్తా కథనాన్ని కనుక పరిశీలిస్తే ఇవాళ నుంచి ఎవరెవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తాయి. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మున్సిపల్ కార్మికులు కూడా కొంతమంది విధుల్లో హాజరు కాని పరిస్థితుల్లో ప్రైవేటు కార్మికులను పెట్టి కూడా ఇక్కడ పనులు చేయిస్తున్నారు. ఒకవేళ చేయించకపోతే స్మార్ట్ సిటీనా చెత్త సిటీనా తిరుపతి అనేటటువంటి అపవాదు కూడా రాకపోదు. తిరుపతి క్లీన్గా పెట్టుకోవాలి, మరోవైపు వాళ్లకు న్యాయం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి అంగన్వాడీలు కానీ, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలు కానీ ఏ విధంగా చూస్తారు? తిరుపతిని స్మార్ట్ సిటీలో గుర్తించి నెంబర్ 1గా తిరుపతి రావడం చాలా హర్షణీయం. తిరుపతి పురపాలక శాఖ వారికి, అధికారులకు నా యొక్క మనపూర్వక అభినందనలు. ఇక స్మార్ట్ సిటీ కొనసాగాలంటే ఇక్కడ పారిశుద్ధ్యము కొనసాగాలి, తాగునీటి వసతి కొనసాగాలి, రవాణా సౌకర్యాలు కొనసాగాలి. ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ అన్న పేరు స్థిరస్థాయిగా నిలబడుతుంది.
ఇవి చేయడాన్ని అడ్డుకోవడం అనేది మూర్ఖత్వం. ఇక స్మార్ట్ సిటీలో ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు మరియు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారిని గురించి మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తే అంగన్వాడీ కార్యకర్తలు ఇది గొంతమ్మ కోరికలు కాదండి. ఇంటి పనులు చేసేవారికి, అంటే సొంత ఇల్లు ఉండి పూర్తిగా పొద్దున వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి 3 పూట్ల కావలసిన సౌకర్యాలు ఆ యజమానులకు చేసి పెట్టి వెళ్ళే వారికి దాదాపు 8,000 నుంచి 10,000 వరకు భత్యం ఇస్తున్నారు. అన్ని ఇళ్లలో ఇస్తున్నారు, నేను కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారమైన వాళ్ళకి ఇవ్వాలి. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి మాకు అని అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అదే వారి ప్రధానమైనటువంటి డిమాండ్. 26,000 రూపాయలు కనీసం ఇవ్వాలి. గ్రాట్యుటీ, పిఎఫ్ సౌకర్యం ఇవన్నీ కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇలాగ అనేకం ఉన్నాయి. ఈ అనేకము కూడా తీర్చలేము. దాంట్లో కొన్నిటికి ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం ఒప్పుకుంది. ఇంకా కూడా అధికమైనటువంటి కోరికలు కోరుతున్నారు. నెమ్మదిగా తీర్చే ప్రయత్నం చేస్తామనో లేదంటే ఇప్పటికిప్పుడు ఇవి తీరుస్తామనో చెప్తున్నారు. విధుల్లోకి చేరకపోవడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాం, ఖచ్చితంగా మీరు వచ్చి పని చేయాల్సిందే, లేదంటే తీసే పరిస్థితి ఉంటుంది, దాని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తోంది. అటువంటి చాలా తక్కువ జీతానికి అంగన్వాడీ కార్మికులు పనిచేస్తుంటే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని లోపరుచుకోవడం సరి అయినదా కాదా? వారు ఈ రోజుల్లో ఉన్న పెరిగిన ధరల్లో వారు కోరుకున్న కోరికలు ఏది గొంతమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం పూర్తిగా తీర్చలేకపోయినా ఏవేవి తీర్చగలమో వాటిని త్వరితగతిన మరి అమలు చేసి వారిని తృప్తిపరిచి వారిని విధుల్లోకి తీసుకొని నడిపించవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వము ఎస్మా చట్టం పెట్టి వారిని బెదిరించడం అన్నది చాలా దుర్మార్గము. ఇది మంచిది కాదు. ఎస్మా చట్టము ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా. వారి మీద ఎందుకంటే ఎస్మా చట్టము, మీరు వారి యొక్క కోరికల్లో న్యాయపరమైనవి వెంటనే అమలు చేయండి, వాళ్ళు తృప్తి పడతారు, పనులు చేస్తారు. అంతేగాని ఎస్మా చట్టం పెట్టి వాళ్ళని విధుల నుంచి తీస్తామని, నోటీసులు ఇస్తామని బెదిరింపు చేయడం అనేది తప్పు. వాళ్ళు ఎంతో కష్టపడి మరి అంగన్వాడీలు గ్రామాల్లో మరి వాడికి మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా గర్భిణీ స్త్రీల కోసము, చిన్నపిల్లల కోసము, అనారోగ్యంగా ఉన్న వారి కోసము, అందరి కోసం పనిచేస్తారు. అలాంటప్పుడు మీరు ఈ యొక్క ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారు కోరిన కోరికల్లో కొంత న్యాయపరమైన కోరికలను వెంటనే అమలు చేయాలని, అమలు చేస్తే వారు తృప్తిపడి ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తారని నా యొక్క విశ్వాసం. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని నా మనవి. 2019లో అమ్మ మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి టికెట్ పొందారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఓటమి పాలవడం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తెలంగాణలో తెచ్చుకునింది. ఇక్కడ ఆంధ్రాలో చూస్తే మళ్ళీ ఆ పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ వస్తే ప్రమీలమ్మ గారు మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారా? ప్రమీలమ్మ గారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే పక్షంలో మీరు నేను చెప్తున్నది తిరుపతి గురించి మాత్రమే. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ప్రమీలమ్మ గారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రమీలమ్మ గారు టికెట్ ఆశిస్తున్నారా? లేదా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎవరికి టికెట్ ఇస్తారు అనే దాని మీద మీకేమైనా సమాచారం ఉందా? దాని మీద చెప్పండి అమ్మా. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి పనిచేస్తే టికెట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపడిపోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం పోటీ చేశాను, శాయశక్తుల కృషి చేశాను. కానీ యువకులకు అవకాశం ఇవ్వడము మంచిదనేదే నా అభిప్రాయం. ఆనాడు ఎవరు అటువంటి పరిస్థితుల్లో ముందుకు రాలేదు. మా సామాజిక వర్గానికి కూడా ఏదో న్యాయం చేసినట్టు ఉంటుందని టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రం మొత్తం ఎవ్వరూ గెలవలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను పోటీ చేశాను. ఇప్పుడు టికెట్ నేను ఆశించడం లేదు.
అప్పుడు కూడా నేను ఆశించి కాదు, వాళ్ళే ఎన్నుకొని ఇచ్చారు. ఇప్పుడు మంచి యువకులు ముందు ఉండి పార్టీని నడిపించగలిగిన వాళ్లకు టికెట్ ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నది నా యొక్క పరిపూర్ణమైన అభిప్రాయం. ఇప్పటి వరకు ఎవరికి ఇస్తారన్నది నాకేమీ అవగాహన లేదు. ఎందుకంటే ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎవరికిచ్చినా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకురాలిగా ఎవరికిచ్చినా మాత్రం నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుందని మీ ముందు తెలియపరుస్తున్నా. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా గెలవలేదు. అప్పుడు పూర్తిగా గెలవదు అనేటటువంటి పరిస్థితుల్లో మీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతికి టికెట్ ఇచ్చింది, మీరు పోటీ చేశారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ సహచరులు కావచ్చు, మీ శిష్యులు కావచ్చు, శిష్యురాండ్రు కావచ్చు, అందరూ కూడా మీకన్నా చిన్నవాళ్లే ఉంటారు ఇక్కడ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళందరి సహకారం మీకు అప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది తెలియజేయండి. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు పరిపూర్ణమైన సహకారం అందిందా అంటే లేదు అనే చెప్పాలి. కారణం, కులబలం ధనబలం ఉన్నవారికి ఇచ్చిన సహాయ సహకారాలు నీతి నిజాయితీ పరులకు ఇవ్వరు అన్నది ప్రత్యక్షంగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. కాబట్టి పరిపూర్ణమైన సహకారం అందలేదు. కొంతమందితో శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని తెలపడానికి పోటీలో పాల్గొని పోటీ పడ్డాను. మీరన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరు కూడా గెలవలేదు, అందులో నేను ఒకటి. ఇప్పుడు ఏ విధంగా ఉందమ్మా? 2019 అయిపోయింది, మీరు పోటీ చేశారు, ఆ పరిస్థితులన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా అనేక మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది వలసలు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి కూడా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ప్రత్యేకించి ఏ విధంగా ఉంది? క్యాడర్ ఉందా? ఇప్పుడున్నటువంటి పాలక పక్షాన్ని కానీ ప్రధాన ప్రతిపక్షాలను కానీ ఎదుర్కొనే ధీటైనటువంటి ఆత్మస్థైర్యం కానీ అటువంటి ప్రజా నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నారా? ఉంటే వచ్చేటటువంటి ఎన్నికలను ఇంకొక 3-4 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోగలిగిన వ్యూహం మీ దగ్గర ఏముంది, మీకేమన్నా తెలుసా? ఇప్పుడు ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలి, వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది మన పార్టీ, ఇది మనది, మన సొంతము అనుకున్నప్పుడే ఆ యొక్క బలం వస్తుంది. రాజకీయాలు ఎలా అయిపోయిందంటే కులానికి ధనానికి ఎక్కువ ప్రాధాన్యము. ఆ యొక్క నేపథ్యంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అనైక్యత కొనసాగుతూ ఉంది. ఈ అనైక్యత పోయి అందరినీ కలుపుకొని పోయి ముందుకు నడిపితేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో అనైక్యతకు కారణాలు ఎవరో, కారణభూతులు ఎవరో వారికి బాగా తెలుసు. వారు దిగి ప్రజల్లో మమేకమై అందరినీ కలుపుకొని పోవాలి. అలా కాని పక్షంలో ఏదో హైకమాండ్ నుంచి నేను తెచ్చుకుంటాను, నేను తెచ్చుకోగలను, నాకు ఆ సంతా ఉంది అనుకుంటే ఏ కొంతమందినో పెట్టుకొని షో జరిపినంత మాత్రాన ఓట్లు రాల్చుకోవడం చాలా కష్టం. అందులోనూ ఇప్పుడున్న ప్రతిపక్షాలు చాలా గట్టిగా పోరాడుతున్నాయి. అన్ని రకమైన యుక్తులు, కుయుక్తులు, కుట్రలు అన్నీ కూడా జరుపుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుకోవాలంటే అందరినీ కలుపుకొని పోగల సమర్థత ఉన్న నాయకుడికి టికెట్ ఇచ్చి అందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తుందని నా అభిప్రాయం. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, అధికారంలోకి వస్తే, స్థానికంగా ఉన్న ఇక్కడ మీకు శుభాకాంక్షలు చెప్పారు చాలామంది వచ్చి. అక్కడ స్థానికంగా ఐక్యత సాధించడం వల్లే
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని చూసైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇతరత్ర మీకు సహకరించాలని ఎవరైతే సహకరించలేదో వాళ్ళందరూ కూడా తిరిగి సహకరించి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారనేది తర్వాత విషయం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకోవడానికి మళ్ళీ నాయకులు ఏమైనా కృషి చేసే అవకాశం ఉందా? ఎక్కడో ఢిల్లీకి వెళ్తాం, అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, మాకు టికెట్ వచ్చేస్తుంది అని అనుకుంటే ఎప్పటికీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రమీలమ్మ గారికి వచ్చి శుభాకాంక్షలు చెప్పారని చెప్పి కొంతమంది ద్వారా తెలుసు. అవును, అట్లా ఎవరెవరు మిమ్మల్ని గ్రీట్ చేశారు? ఏ విధంగా ఉండింది వాళ్ళ పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా నా యొక్క నిబద్ధత, కాంగ్రెస్ పార్టీలోని నా యొక్క నిబద్ధతను తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పారు. కొంతమంది ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు, కొంతమంది స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ మీ పార్టీ గెలిచింది, మీ పార్టీ గెలిచింది అంటే ఒక నిబద్ధతతో ఒక పార్టీలో ఉండి తెచ్చుకున్న గౌరవం అది. ప్రతి ఒక్కరికి ఆ యొక్క గౌరవము వస్తుంది. మరి కార్యకర్తలు అంత నిబద్ధతతో పనిచేయాలి, నాయకులు వారికి పరిపూర్ణమైన సహకారం అందివ్వాలి. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని టికెట్లు తెచ్చుకున్నంత మాత్రాన ఇక్కడ ఓట్లు మాత్రం రాలేదు. ఏదో 4 రోజులు ప్రజల్లోకి తిరిగినంత మాత్రాన ఓట్లు రాలేదు. మునుపటిలాగా ఒకటే జెండా, కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన రోజులు పోయాయి. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు వచ్చి రాజకీయాలను ఒక రకంగా భ్రష్టు చేసిందని చెప్పాలి. ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి, మరి నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఉంది. కేంద్రం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ నాయకులు ఇక్కడికి తిరుపతికి వచ్చినప్పుడు కానీ, లేదా మీరు అక్కడ ఉన్నటువంటి కార్యం నిమిత్తం సెంట్రల్కు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీకు ఏమని సూచిస్తున్నారు? ఒకవేళ తిరుపతికి వచ్చినప్పుడు అనేక మంది ఇక్కడికి తిరుపతి స్వామివారి దర్శనంకి రావడం రివాజు. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీతో వారు ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఒక 3-4 నెలల్లో జరగబోయే ఎన్నికల గురించి మీతో వాళ్ళు ఏమైనా చర్చించారా? ఏ విధంగా ఉంది సమాచారం? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్ళినా కలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫోన్ల ద్వారా కూడా ఎంత పెద్దవారితో అయినా మాట్లాడగలుగుతున్నాను. నిన్న మొన్న కూడా చాలామందితో మాట్లాడడం జరిగింది. అందులో ఏక భేదాభిప్రాయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి సన్నాహాలు చేయాలి అనే సూచనలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది నా అనుభవంతో. దాన్ని కూడా స్వీకరిస్తున్నారు. వచ్చినప్పుడు చాలామంది కలవడానికి అవకాశం లేకుండా పోతుంది. కారణం ముందస్తుగా మాకు సమాచారం లేదు. అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు దైవ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వచ్చే నాయకుల్ని కలిసేది కొంచెము దుర్లభమే అవుతా ఉంది. కానీ ఢిల్లీకి వెళ్ళి కలవడంలో కానీ ఫోన్ల ద్వారా మరి వేరే వాట్సాప్ వార్తల ద్వారా వాళ్ళని కలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వాటికి రిప్లై ఇస్తారు. కాబట్టి ఆ యొక్క కోఆర్డినేషను జరుపుతున్నా. ముఖ్యంగా ఒక సూటి ప్రశ్నమ్మా మీకు. ఈ 2024 ఎన్నికల్లో ఇంకొక 3-4 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నారా అనేటటువంటి ప్రశ్నకు ఇంతకుముందు సరైన సమాధానం రాలేదు. ఇప్పుడు స్పష్టంగా చెప్పండి, మీరు టికెట్ ఆశిస్తున్నారా? హైకమాండ్లో నాయకులను ఏమన్నా కలవబోతున్నారు? ఖచ్చితంగా నేను టికెట్ ఆశించడం లేదు అని చెప్తున్నాను. ఎందుచేత? మొదటి కారణము నా వయస్సు 78లోకి వెళ్తున్నా. ఈ వయసులో మళ్ళీ ప్రజల్లోకి తిరిగి శ్రమించే శక్తి లేని దానివల్ల యువతులకు ఇస్తే వాళ్ళు మరొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపగలుగుతారు. అలా కాంగ్రెస్ పార్టీ 24లో కాకపోయినా 28లో అయినా పరిపూర్ణంగా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. నా యొక్క వయస్సు కారణంగానే నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఆశించడం లేదు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ
అందులోనూ ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీలో కష్టమైన నష్టమైన ఒకే పార్టీలోనే కొనసాగుతూ ఎంతోమంది అగ్రనాయకులతో కూడా కలిసి పనిచేశారు. అలాగే వచ్చేటటువంటి తర్వాత తరం నాయకులకు ఆశావహులకు మీరు యొక్క స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మిమ్మల్ని చూసి నేటి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి యువత మీ యొక్క మార్గదర్శకాలను అడుగుజాడలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పూటకో జెండా రోజుకో పార్టీ లోకి మారిపోయేటటువంటి ఫిరాయింపుదారులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీ యొక్క రాజకీయ ప్రస్థానం వారికంతా కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆశావహులైన ఔత్సాహికులైనటువంటి యువతకు అలాగే కొత్తగా పార్టీల్లో రాజకీయాల్లోకి వచ్చేటటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరిచ్చేటటువంటి సందేశం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మా వీక్షకులకు తెలియజేస్తారా? కొత్తగా పార్టీలో వచ్చే వారికి కానీ యువతీ యువకులకు కానీ పార్టీలో ఉన్నవారికి కానీ నా యొక్క సలహా ఒకటే, లబ్ధి చేకూరాలంటే హాంఫట్ అంటే వచ్చేది కష్టపడాలి. 50 ఏళ్ళు కష్టపడితేనే టికెట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. 50 ఏళ్ళు కష్టపడితేనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సభ్యురాలు కాగలిగినాను. 50 ఏళ్ళు కష్టపడినందువల్లనే జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ప్రతి నాయకుడు ప్రమీలం అంటే ఎవరు అని తెలుసుకున్నారంటే అది ఒక నిబద్ధతతో పనిచేసినందువల్లనే. అందువల్ల మీకు నేను ఇచ్చే సలహా ఒకటే, ఈరోజు గెలుపు ఓటముల కన్నా మీ యొక్క డిసిప్లిన్ ఎంత నిబద్ధతతో మీరు పనిచేస్తున్నారన్నదే మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి నిబద్ధతతో నిస్వార్థంగా పార్టీ యొక్క శ్రేయస్సు కోసం శ్రమించండి. తప్పకుండా మీకు కూడా మంచి గుర్తింపు వస్తుందని తెలియజేస్తున్నా. పార్టీ ఫిరాయింపులపై ఏ విధమైనటువంటి సూచన చేస్తారు? ఇప్పుడు మీరు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. మీరు చెప్పినట్లు ఒక 50 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది మీకు. ఇవాటికి కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇంకా కూడా ఇలాగే కొనసాగుతారు మీరు, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పార్టీ ఫిరాయింపుదారులకు మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఉండడం కరెక్టా మీలాగా, లేదంటే తమ సొంత లాభం కోసమో లేదంటే ఇతరత్ర కారణాల వల్ల పార్టీల నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరడం, అక్కడ తమ స్వలాభం చూసుకోవడం, ఇది కరెక్టా? ఏది కరెక్ట్ అంటారు? నేటి వాతావరణంలో ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చి ఈ పార్టీ ఫిరాయింపుల్ని విపరీతంగా ప్రోత్సహించింది. ఇది ఒక జాడ్యం అన్నమాట. ఒక జాడ్యం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ డాక్టర్ దగ్గర 2 రోజులు చూపిస్తారు, అక్కడ తగ్గలేదని ఇంకొక డాక్టర్ని మార్చేస్తారు, అక్కడ తగ్గలేదని ఇంకొక డాక్టర్ని మార్చేస్తారు. ఆ మందు ఈ మందు అన్నీ వికటించి వీడి గుటకాయ స్వాహ అయిపోతాడు. అలా ఉంది ఈ పార్టీ ఫిరాయింపులదారులు కూడా. ఇక్కడ అక్కడ మార్చి ఎక్కడా లేకుండా తయారవుతారు. ఫిరాయింపులు ఏమంత మంచిది కాదు. కానీ ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చి స్వార్థ చిత్తనను స్వలాభాన్ని ప్రోత్సహించి కొంత బలమైన నాయకులు వేరే పార్టీలో ఉంటే వాళ్ళను తమ వైపు లాక్కొని రాజకీయం నడుపుతారు. ఆ రాజకీయము ఇదివరకే చెప్పాను, వెల్లువలాగా వస్తుంది, మళ్ళీ కొత్త వెల్లు వస్తే పుట్టుకుపోతుంది. అందువల్ల వీళ్ళందరూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరంటారా? ఖచ్చితంగా ప్రజల విశ్వాసం ఉండదు వారి మీద. ప్రజల అసహించుకుంటారు, అపహాస్యం చేస్తారు వీళ్ళని చూస్తే. ఒక నాయకుడు అన్నాడు ఒకరోజు, 3 రాజధానులు అయితే 30 రాజధానులు మేము పెట్టుకుంటామని. నువ్వు ఒక పెద్ద రాజకీయ నాయకుడివి, 30 రాజధానులు ఒక రాష్ట్రానికి పెట్టుకుంటారా? ఏం మాటలు అవి, పనికి మాలిన మాటలు. అలాగే ఇంకొక రాజకీయ నాయకుడు ఉంటాడు, మేము 30 ఏళ్ళు పరిపాలిస్తామంటాడు. ఏ మాటతో చెప్తావు నువ్వు? కబ్జాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహించా? ఇలాంటివి పనికి రాదు. ఒక స్థిరచిత్తంతో ఒక పార్టీని అంటుపెట్టుకుని ఆ పార్టీలో పనిచేస్తూ దానిలో ఎదగడానికి కావలసిన వెసులుబాట్లని వెతుక్కొని వారిని సహకారం తీసుకొని ఎదగాలని. కానీ రోజు ఫిరాయింపులు చేసుకుంటూ రోజుకు ఒక పార్టీ మారితే వాళ్ళ మీద ప్రజలకు గౌరవం ఉండదు, వాళ్లకు లబ్ధి ఉండదు. మొత్తం మీద ఇవాళ చర్చా కార్యక్రమంలో మనం చర్చించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో
మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందినట్లుగా వైఎస్ షర్మిల గారి రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పొందుతుందా, ప్రజలు స్వాగతిస్తారా, ఏ విధంగా ఉండబోతోంది అనే దాని మీద మనకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కాబట్టి ఒక నెల రోజుల ముందు ఏం జరుగుతుందనే దాని మీద ఒక స్పష్టత రానుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్పై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుస్తుంది. అయోధ్య రామ మందిరం ఈ నెల 22వ తేదీ అయోధ్య రామ మందిరం రాముల వారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాన ఊరు వాడవాడ అందరికీ కూడా శ్రీరాముల వారి అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా ఆనాడు ఒక పండుగ దినంగా మళ్ళీ రాముల వారే పుట్టారా అన్నంతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వారి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపించారా, రాముల వారి మందిర నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం జరుగుతోంది, మీరు రాండి అని చెప్పి ఆహ్వానం పంపించారా? ఒకవేళ ఆహ్వానం పంపిస్తే వారు వెళతారా? ఏ పెళ్ళికైనా ఎవరైనా ఆహ్వానించవచ్చు, వెళ్ళనిది అది మన ఇష్టం అని చెప్తున్నారు ప్రమీలమ్మ గారు. మరోవైపు రాముల వారు అందరికీ కావలసిన వారే, అందరూ వెళ్తారు. వారు ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజు ఆ రోజే వెళ్ళి నమస్కారం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అసలు ఈ అయోధ్య రామ మందిర వ్యవహారం ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో కూడా ఇది నలుగుతూ వస్తోంది. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ దర్శించుకుంటారు అని కూడా ప్రమీలమ్మ గారి యొక్క మాటల ద్వారా తెలుస్తోంది. అలాగే స్థానికంగా ఈ గుడి ఆదాయం విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆదాయంలో 1% తిరుపతి అభివృద్ధికి, అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, తిరుపతిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ భక్తులు అనేక మంది, కొన్ని లక్షల మంది భక్తులు, యాత్రికులు ప్రతిరోజు వస్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, స్థానికంగా ఉన్న వారికి కావాల్సిన సౌకర్యాలు, అలాగే టీటీడీలో పనిచేసే వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడంలో 1% నిధులు కేటాయించాలని చెప్పి టీటీడీ పాలక మండలి గతంలో తీర్మానించింది. దానిని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా మిన్నకుండిపోయింది. ఎందుకు దీని మీద రాద్ధాంతం చేయడం, ప్రస్తుతానికి పక్కన పెడదామనేటటువంటి ధోరణి సరి అయినది కాదు. 1% నిధులు ఖచ్చితంగా ఖర్చు చేయవచ్చు తిరుపతి అభివృద్ధికి అని చెప్పి కూడా ప్రమీలమ్మ గారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికుల ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున చెలరేగుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ రోజులు అంగన్వాడీ కార్మికుల సమ్మె కొనసాగించడం మంచిది కాదు. అలాగే పారిశుధ్య కార్మికులు కనుక స్ట్రైక్ చేసి ఇలాగే కొనసాగిస్తే కనుక మొత్తం ఊరంతా చెత్తతో నిండిపోయి ఏ విధంగా దుర్గంధం వెదజల్లుతుందో మనకు తెలిసిపోతుంది. ఇవన్నిటిని కూడా చెక్ పెట్టి వీటికంతా కూడా ఒక సరైన పరిష్కారం, సత్వర పరిష్కారం ప్రభుత్వం ఆలోచించి వీటికంటే తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పి ప్రభుత్వం ఒకవైపు అల్టిమేటం ఇచ్చింది. ఇవాళ నుంచి నోటీసులు కూడా జారీ చేస్తామని తెలుస్తోంది. ఏ విధంగా జరుగుతుంది, తదితర పరిణామాలు, అంగన్వాడీలు సమ్మె విరమిస్తారా, పారిశుధ్య కార్మికులు తిరిగి విధుల్లోకి చేరతారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది. త్వరలోనే అది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి ప్రమీలమ్మ గారు ఇవాళ ఎంతో సీనియర్ నాయకురాలు, ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి, ప్రస్థానం కలిగినటువంటి ప్రమీలమ్మ గారు 2019లో కాంగ్రెస్ పార్టీ ఇంకా గెలవదు, ఓడిపోతుంది ఈసారి అనుకున్న పరిస్థితుల్లో వారికి టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. అప్పుడు ఏం జరిగిందనేది అందరం చూసాం. ఇప్పుడు 2000 వయోభారం మూలంగా 75 సంవత్సరాలు పైబడింది. ఇక మీదట నేనేమి టికెట్ ఆశించదలుచుకోలేదు. గతంలో కూడా టికెట్ ఆశించకపోయినా 2019లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమనింది కాబట్టే నేను చేశాను, కానీ పార్టీ కోసం పనిచేస్తానే కానీ ఏనాడు టికెట్ ఆశించలేదు. అప్పుడు ఒకవేళ పోటీ చేసిన తరుణంలో కూడా ఇక్కడ స్థానిక నాయకుల నుంచి ఎటువంటి సహకారము నాకు లభించలేదు. కాబట్టి ఐక్యతగా ఉంటే, అందరూ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా కలిసి పోరాడితే తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి ఎవరు వలసలు వచ్చినా కూడా వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీ కాబట్టి ఎవరైనా రావచ్చు, పనిచేయచ్చు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవచ్చు అని కూడా ప్రమీలమ్మ గారు చెప్తున్నారు. నీతి నిజాయితీగా ఉండడమే 2019లో తన ఓటమికి కారణం కూడా మరో పక్క అని చెప్పి చెప్తున్నారు ప్రమీలమ్మ గారు. స్థానికంగా అనైక్యతే కారణము. ప్రమీలమ్మ గారు నేటి యువతకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. పూటకో పార్టీ, రోజుకో జెండా మార్చేటటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇవాళ యువతకు ఒకే పార్టీలో ఉంటేనే ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరు అని చెప్పి ప్రమీలమ్మ గారు కూడా వారి సందేశాన్ని చెప్పారు. ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ చర్చా కార్యక్రమం. రేపు మళ్ళీ 7 గంటలకు నుంచి 8 గంటల వరకు ప్రసారం అయ్యేటటువంటి వార్తా విశ్లేషణ చర్చా కార్యక్రమంలో కలుసుకుందాం. మన ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి విచ్చేసినటువంటి ఉదయాన్నే
వారు ఆ వయసులో నిద్ర లేచి మన స్టూడియోకి ఆహ్వానించిన వెంటనే వచ్చి ఇక్కడ వీక్షకులకు వారి యొక్క గతంలో రాజకీయాలు నెరపినటువంటి విధానము, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చక్కగా వివరించినందుకు వారికి సిటీ కృష్ణతేజ యాజమాన్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.